ఈ రోజు ఎలా అయిపోయిందంటే కథ దొరకడం ఒక అదృష్టంలో అయిపోయింది. దాన్ని జాగ్రత్తగా ఎగ్జిక్యూట్ చేసి మౌంట్ చేయటం ఇంకో పెద్ద ఛాలెంజ్ అయిపోయింది. ఇవన్నీ చేసి ఒక మంచి సినిమా చేసామనరా, ఒక మంచి విజువల్ ట్రీట్ తోటి, ఒక మంచి సౌండ్ తోటి, ఒక మంచి సినిమా చేసిన టైం తర్వాత రిలీజ్ చేయడం ఇంకో పెద్ద టాస్క్ అయింది. సరే రిలీజ్ చేయడం మనం మంచిగా సోలో వచ్చాం హ్యాపీగా అనుకున్న తర్వాత ఇంకో సినిమాలు రావటం, మన సినిమా మీద పడిపోవటం, దానికి ఒక చిన్న కర్టసీ కూడా ఉండదు. అరే మా కొన్ని అనివార్యమైన కారణాల వల్ల మేము సినిమా పోస్ట్ పోన్ చేసుకుని మీ పరాన మీరు అనుకున్న డేట్ మీరు 2 months బ్యాక్ అనౌన్స్ చేసినా ఈ డేట్ వస్తాం అని చెప్పి కర్టసీ ఉండదు. బట్ ఒకసారి ఒక మీడియా వారు కానీ ఎవరైనా మమ్మల్ని అడుగుతారు కానీ రివర్స్ లో, వారిని ఎవరు అడగరు మీరు ఎందుకు వేసారు డేట్ అని. ఇది ఒక పెద్ద ఛాలెంజ్ అయిపోయింది. సెకండ్ పిఆర్, ఇది ఒక పెద్ద ట్రాప్ అయిపోయింది. అంటే సార్ ఒక మంచి సినిమా చేసినప్పుడు ప్రేక్షకులు డెఫినెట్ గా ఎంకరేజ్ చేస్తారు సార్. అదే నమ్మకంతో మేము అందరం సినిమాలు చేస్తాం. ప్రేక్షక దేవుళ్ళు మన తెలుగు వాళ్ళు స్పెషల్లీ వాళ్ళంత గొప్ప వాళ్ళు ఇంకోటి లేరు. బట్ స్టిల్ వాళ్ళు వాళ్ళ వరకు చేరాలంటే మాకున్న ఏకైక సోర్స్ మన మీడియా వారు. పిఆర్ అనేది ఇప్పుడు పిఆర్ అనే వాళ్ళది ఏంటంటే సార్ అది పర్సనల్ ఒపీనియన్. ఒక రివ్యూ అవ్వచ్చు, ఇంకోటి ఏదైనా అవ్వచ్చు, అది ఒక పర్సనల్ ఒపీనియన్. కానీ సినిమా చూసిన వాళ్ళు బాగుందని జనాల్లోకి వెళ్ళే లోపల సినిమా వెళ్ళిపోతుంది. ఒకప్పట్లో అనుకోండి సార్ 5 వారాలు 6 వారాలు సినిమాలు ఆడి సో సినిమా బాగుంది, మౌత్ టాక్ తోటి అట్లీస్ట్ 3 వారాలు ఉంచినాయి. ఇప్పుడు 2 వారాలు మనకి దొరకడం అనేది మన అదృష్టం. 100 days లాగా 2 వారాలు స్ట్రెచ్ మనకి సినిమా దొరకడం ఒక అదృష్టం అయిపోయింది. అది పోనీ దొరికిందా వర్డ్ ఆఫ్ మౌత్ అనుకున్న సినిమా వెళ్ళిపోతుంది. సినిమా తెలిసినప్పుడు అప్పుడు వచ్చింది బాగుందంట చూద్దాం అనుకున్నప్పుడు సినిమా లేదు. సో ఇది ఏంటంటే అదే అనిపిస్తుంది ఆడియన్స్ కూడా. ఏంటంటే ఒకటే విజ్ఞప్తి ఏంటంటే మంచి సినిమా వచ్చినప్పుడు సినిమా చూసిన వాళ్ళు అడగండి సినిమా బాగుందా బాగాలేదా. బాగాలేదంటే నిర్దాక్షిణంగా చూడకండి. టైం వేస్ట్ అనపడదు. మేము ఎప్పుడు మీ టైం అండ్ ఎఫర్ట్ చాలా ఇంపార్టెంట్ అని ఫీల్ అవుతాం. అందుకే మేము మంచి థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి మేము అందరం ప్రయత్నిస్తాం. సినిమా బాగాలేదని మీకు సినిమా చూసిన ఆడియన్ అడగండి. సినిమా చూసిన ఆడియన్ అడిగి డిసైడ్ అవ్వండి ఈ సినిమా చూడాలా వద్దా అని.